నీలా నేను అవసరానికో పార్టీ మారను. రేవంత్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. కేసీఆర్ స్టేట్స్మెన్లా రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు డిపిఆర్ వెనక్కు వచ్చిందన్న ఉత్తమ ఆరోపణ శుద్ధ అబద్ధం. 45 టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారని వీళ్ళపైన వాళ్ళపైన వీళ్ళు. కానీ ఒక స్టేట్మెంట్ అంటే నీలా నేను అవసరానికో పార్టీ మారలేదు అని చెప్పేసి పెట్టిరు. మరి పార్టీల లెక్క చెప్తే బీఆర్ఎస్, ఫస్ట్ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్. ఇది మా అన్న లెక్క, నాకు నంచన. నిన్న మన మలేషియా కూడా గదే పెట్టిండు. సో ఇప్పుడు హరీష్ రావు మాట్లాడింది నమస్తే తెలంగాణ క్లియర్గా రాసింది, ఒకసారి చదువుదాం. ఇక రేవంత్ సర్కారుకు చలిజ్వరం వచ్చిందంట. కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతుందంట. సీఎం మంత్రులు ఆగమాగం అవుతున్నట. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్లే అంట. జల వివాదంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం. బీఆర్ఎస్ దూకుడుపై సర్కారు మల్లగుల్లాలు. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం పండుతున్నది. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన చేస్తా ఉంది. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు జరిపిండు. ఇక బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతారు. గంటల్లోనే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చిట్చాట్ కూడా చేసిండు. పాలమూరుపై ప్రభుత్వంలో అలజడి పుట్టింది. ఎదురుదాడికి గొంతు కలిపిన బీజేపీ అని రాసిరు. ఇక దీనికి తోడు ఈయన రాసినట్టు పక్కనే పెట్టరు. 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటారు? ఇక పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలకు హక్కును నిలవుతారా? హక్కుకు ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దంచి కొట్టిండు. మామదానికి ఇంకిత యాడ్ చేసిండు. మామ పెట్టిన ప్రెస్ మీట్ ఇంకిత యాడ్ అని చేసి, ఆయన నీళ్ళ మంత్రి కదా ఇంత ముందుకు, ఆయన గట్టిని అరుచుకునే ప్రయత్నం చేసిండు. ఈయన కౌంటర్కి వచ్చే ప్రయత్నం మా ఉత్తమన్న చేసిన ఉత్తి ఉత్తమన్న అయింది. ఆయన అది వర్కౌట్ అవుతలేదు. ఎందుకంటే అది ప్రిపేర్ కాని బ్యాచ్ కదా, ప్రిపేర్ అయిపోలే. సో వాళ్ళతో పరిచయం ఉన్నది. మొన్న మీటింగ్ పెడితే కూడా పూర్తి వివరాలు తర్వాత చెప్తామంటారు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయిపోలేదు, అంతవరకే చదువుకోపోయినాం. అంత దాటి మనం చదువుకొని పోలే కాబట్టి తర్వాత పెడతామని తప్పించుకొని పోయిండు నిన్ననో మనను. ఇంకా డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకు ఈ మౌనం? ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్. కేసీఆర్ నిలదీతతో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. 48.74 లక్షల ఎకరాలకు. ఆయన ఏం చెప్పిండు? ఒక్క ఎకరాకు కూడా రాలే అని చెప్పిండు. ఒక్క ఎకరాకు కూడా 9.5 ఏళ్లలో కేసీఆర్ చుక్క నీళ్ళు ఇవ్వాలని చెప్పిండు. వాళ్ళు దాదాపు 50 లక్షల ఎకరాలు లెక్క చెప్తారు. 50 లక్షల ఎకరాలు అంటే అందులో హుజూర్ నగర్ వస్తుంది, కొండారెడ్డిపల్లి వస్తుంది, కొడంగల్ కూడా వస్తుంది కదా, నిజమే కదా, మాట్లాడలేదు. ఇక ఒక్క ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ అబద్ధాలు చెప్తుండ్రు. 2 నెలల్లో మీరు ఇచ్చిన 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నెలకు రాయాలి. ప్రాజెక్టులు చెక్ డ్యామ్లను కూల్చేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి. ఇది కూల్చేస్తున్న జోలి గురించి బొమ్మేశ్వరీలు ఇంకో గీని అంట. కాళేశ్వరం కాడికి పోయినట్టుంది. కాళేశ్వరం కరీంనగర్ జిల్లా జమ్మికుంట అంట. చాడికి పోయి ఆయన మాట్లాడతాడు. బాంబులు పెట్టి వేసిరంటారు. ఇసుక దందా కోసం బాంబులు పెట్టి ప్రాజెక్టులను బెరుస్తారని చెప్పేసి బీఆర్ఎస్ బలంగా ఆరోపిస్తుంది. ఇసుక దందాలు చేసుకుంటారు. నమస్తే తెలంగాణ వార్తలు రాయని వెంబడే యాక్టివ్ అవుతారు. కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో 10,000 ఎకరాలకు కంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. 48 లక్షల ఎకరాలకు మేము ఇచ్చినాం అని కూడా ఛాలెంజ్ చేస్తారు. సో రెండింటిలో ఏదో నిజం బయట పడిపోతాయి. రేపు అసెంబ్లీలో చేర్చేదైతే మైక్ కట్ చేసుకుంటారు. సభలలో పోతే జనాలు చూస్తారు. శ్వేతపత్ర అసెంబ్లీలో పెట్టి మీరు పెట్టిన శ్వేతపత్రం మీద ప్రజల లోపల కేసీఆర్ మాట్లాడతారు. సో ఎవరి మాట ప్రజలు నమ్ముతారో తేలిపోతారు. మీ మాట నమ్ముతున్నారా, కేసీఆర్ మాట నమ్ముతున్నారా? సో ఇట్లా రేవంత్ రెడ్డి అన్నగారు నీళ్ళ గురించి ఎప్పుడైతే కేసీఆర్ షురు చేసిండో తలకాయ పట్టుకొని మన 1 2 3 4 మైకులు పట్టుకొని 120 స్పీడ్ మీదకి వస్తాడు. ఇట్లా 120 స్పీడ్ మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళ మీద సీరియస్ అయితే ఇట్లా తలకాయ పట్టుకొని అంటున్నట. అయినా వర్కౌట్ అవుతలేదు ఏం చేసినా. సో అందరితో మీటింగ్ పెట్టినా ఏం చేసినా లాస్ట్కి అసెంబ్లీ అంటాడు.
అసెంబ్లీ పెడితే ఇంక సైలెంట్ అయిపోతారేమో అనుకుంటున్నా, అయ్యే పని అనిపిస్తలేదు. రేవంత్ అన్న ప్లాను అటర్ ఫ్లాప్ అయితే కొడుతుంది. కాకపోతే ఫ్లాప్ కావద్దు, సక్సెస్ కావాలని నేను ఆశీర్వదిస్తున్నాను అన్ననే. జోరుగా హుషారుగా ఔటర్ కట. హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్ కు మరో 2 ఎలివేటర్ కారిడార్ అట. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటంట. బంజారా హిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరొక కారిడార్ అట. ఇక రహదారులు విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నాగపూర్ మార్గంలో ప్యారడైజ్ షామీర్పేట రూట్ లో కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఔటర్ రింగ్ రోడ్ కు ఎక్కువ శాతం పోతా ఉంటారు ఈ వెస్ట్ జోన్ నుంచి. కాబట్టి మరి ఇక్కడ 2 ఎలివేటెడ్ కారిడార్లు కడుతురు అని చెప్పేసి ఒక లీక్ ఇచ్చిరు. ఈ లీక్ అయినా నిజం ఉందా భవిష్యత్తులో చూద్దాం. ఇప్పటి వరకు అయితే లీక్ లెక్కన చూస్తాను నేను. మరి కడతాడా, మరి కేసీఆర్ గట్టిని నాయని చెప్పుకొని తిరుగుతాడు. ఇంకేందా పల్లె పాలన షురు అయింది. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అయిపోయింది. ప్రజాప్రతినిధులకు శీతక శుభాకాంక్షలు చెప్పింది. ఇక 3 రంగుల పంచాయతీ అంట. ఇక చూసిరా, ఏమి లేదు. ఇలా 3 రంగుల పంచాయతీ కాదు, మధ్యలో చేయి గుర్తు చేసి అశోక చక్రం పెట్టింది అంతే. అంత కాంగ్రెస్ రంగు చేసి కావాలని తెలియదా అని కాంగ్రెస్ రంగు చేసి దాన్ని జాతీయ జెండా అని చెప్పాలని చెప్పేసి మధ్యలో అశోక చక్రం పెట్టారు, చేయి తీసేసారు. అబ్బా ఏమి రాసిర్రు నాయన బొమ్మ. ఇవో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన పండుగ ఉత్సవాలు చేసిరు కదా. సో వాళ్ళు ఒక సాక్ష్యం వేసారు చూడరా. 12 మంది పిల్లలట, 5 పందులున్నాయట. అంగన్వాడీలను సకల సౌకర్యాలతో ఫ్రీ స్కూల్గా మారుస్తామంటూ సర్కారు చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా క్షేత్రస్థాయి దుర్భర దృశ్యం ఇది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ప్రాంతంలో పందులు ఇలా తిరుగాడుతుంటే బిక్కుబిక్కుమంటూ భోజనం లైన్లో నిలబడ్డారు విద్యార్థులు. పొరగాళ్ళు ఇక 12 మంది పొరగాళ్ళు ఉన్నారు అంగన్వాడీ స్కూల్లో. వీళ్ళేం ఫ్రీ స్కూల్గా మార్చేస్తామని మా సీతక్క గారు అన్ని ఏతుల మాటలు మాట్లాడతారు మీటింగ్లు పెట్టి. గ్రౌండ్ పోతే ఇట్లా పందులు దాస్తారు అల్లా. అంటే మనుషులకు పోలేదు, పందులకు కూడా ఉన్నదని చెప్పేసి మన కాడ పైసలు ఎక్కువనే కదా. ఇప్పుడు ముందే ప్రైజింగ్ రాజ్యం అయింది. ఈ రైజింగ్ రాజ్యంలో మరి పందులకు కూడా భూ ఉందనమాట. అందుకే వాటికి కూడా భూ పెడతా వచ్చినట్టుంది. అట్నే చెప్తారా వాళ్ళు, మనుషులే తినాలా భూవా, పందులు తినొద్దా, వాటికి కూడా పెడదాం మీరు రమ్మన్నాం, దీంట్లో తప్పే ఉంది. రేపు ఒకటి పెడతాడు, ఎవరో పనికి మానాడు మీటింగ్ పెట్టామన్నా పెడతాడు. దీని మీద వాళ్ళకి సిగ్గులేదు కదా, ఇనతందుకు మనకానే ఉండాలి మరి. సో ఇట్లా ఫ్రీ స్కూల్ ఇంత ఫ్రీ రేంజ్లో పందుల్ని ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాడ. ఫ్రీ స్కూలల్లా జనాల్ని పెంచుడు దేవుడెరుగు. పొరగాలు పాపం పసిపిల్లలు అవి ఏమైనా వేస్తానో అదురికే చెప్తారు. ఎంత 4 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలే ఉంటారు అంగన్వాడీ అంటే. వాళ్ళకి ఏమెరక పాపం అవి వాటిని చూస్తే అదురికే చెప్తారు. ఇది ఒకటి. ఇక మన ప్రజాప్రభుత్వంలో ఇది ఒకటి చూడు. మంచిర్యాల జిల్లా ముల్కల వసతి గృహంలో చలిలో సన్నీల స్నానం చేస్తారు పొరగాలు, బెదురుతారు చూసుకొని వణుకుతున్న సంక్షేమం. చలిలో గురుకుల విద్యార్థుల నరక యాతన, కాగితాల్లోనే వేడి నీళ్ళట. ఇక టైం టేబుల్ సడలింపట, రెక్కలుడిన కిటికీలట, ఇక అందని దుప్పట్లు అని చెప్పేసి రాశారు. ఇంకో ఇక్కడ కిటికీ బొమ్మ కూడా వేసారు. ఇక పోరగాల వేడి నీళ్ళు ఇస్తున్నాం. ఇక వేడి నీళ్ళు పైపులో పెట్టి పైపులకి వెళ్ళి వస్తున్నాయి వేడి నీళ్ళు. ఇప్పుడు బోర్ల నుంచి డైరెక్ట్ భూగర్భంలోనే వేడి చేసేసి డైరెక్ట్ కాంగ్రెస్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి పైపుల నుంచే వేడి నీళ్ళు ఇస్తుందంట. ఆ వేడి నీళ్ళు పొరగాలు బా ఎంత బాగున్నాయి, రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ప్రజాపాలనలో మీ సంతోషంగా ఉన్నామని రేపు ఆ పొరగాంతో మాట్లాడిస్తారు. అదొకటి వేసారు. ఇక ఇది ముమ్మాటికి అవి కూల్చివేతలే. ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాముల ధ్వంసం జరిగింది. ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం జరుగుతుంది. నమస్తే తెలంగాణతో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ మాట్లాడినట్ట. ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయి. ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించట్లే. రంధ్రం చేసి జిలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్టు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తునకు ఆదేశించాలి. సాగునీటి నిర్మాణాల వరుస పేల్చివేత ఘటనలపై
పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇక మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి తనుగుల అడవి సోమన్పల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యాములు పరిశీలించిండు. ఇసుక దందా కోసం ఊలగొట్టని ఆయన నిర్ధారణ చేసిండు. ఇసుక దందా కోసం ఊలగొట్టరు, బాంబులు పెట్టిరు. ఎందుకంటే ఇదేందా జెలటిన్ స్టిక్స్ అట, అవి పెట్టి పే చేసినట్ట. పే చేసి ఇసుక దందా చేసుకుంటారని ఆయన చెప్పిండు. అంటే ఇసుక దందా ప్రభుత్వం ఇది. ఇసుక దందా చేసుకోవడం కోసం ఏదైనా చేస్తారు. అందుకే ఇసుక దందా కోసం కూలి చేసిరట. ఇట్లా ఇవన్నీ మంచి మంచి విషయాలు. ఇక ఇంకొకటి ఆయన ఇక్కడ ఓ ఎమ్మెల్యే నాయనిని నిలదీసిన మహిళలు ఇల్లు పెన్షన్ రావడం లేదు, ఉన్నోళ్ళకే వస్తున్నాయని ఇస్తున్నారని ప్రశ్న అడిగినట. వేరే వాళ్ళ గురించి మీకెందుకని ఆగ్రహించిన నాయని ఎమ్మెల్యే. ఆయన ఏం చెప్పమంటారు, ఆయన కూడా ప్రపంచ బ్యాంకు లేఖ రాయాలి రేపో మాపో. అందరూ రాసిరు, ఆయన ఒకటే రాసేది మిగిలింది. ఎందుకంటే మమ్మల్ని ఓసుక తిన్నాం, అక్కడ పైసలు లేవు. ఏం చేస్తారు, ఆయన సంపుతారా మమ్మల్ని ఏమన్నా? అట్నే ఉంటుంది అలా ముచ్చట. ఇంకా తోడేళ్లకే తోడ్పాటట, హల్దీ వాగులో ఇంకా ఆగని ఇసుక దందా, ముఠా నేతతో ఉన్నతాధికారి చట్టా పట్టాలు, వాగులో ఇప్పటికీ తొలగని ప్రైవేటు రోడ్డు, అవినీతిపై ఉక్కుపాదం, ప్రతిజ్ఞ నవ్వులపాలు, వాగు పొడున 20 క్వారీ స్పాట్స్ గుర్తించారట. ఇక చేస్తారు మరి, వాళ్ళకు దందాలు కావాలనే, ప్రజలతో మనకేం పని. ఇసుక దందా మన కవిత సీతక్క గారికి ఇసుక దందాలో రేవంత్ అన్న చేదోడు వాదుడు అవుతాడే మరి. కేసీఆర్ హయాంలో ఎనలేని అభివృద్ధి, మిషన్ భగీరథతో మంచినీటి సమస్య తీర్చాం, ప్రకృతి వనాలతో పచ్చదనం పెంచుకున్నాం, ఈ ఘనత కేసీఆర్ పాలనకే సాధ్యం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడినంట. మరి ఆయన గతంలో నల్గొండ నుంచి ఒకే ఒక మంత్రిగా ఉన్నాడు. మరి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో 4 ఎకరాలకైతే నీళ్ళు తీసుకొచ్చి పని చేసిండు ఆయన. మా వాళ్ళు ఏదో తెలుసా, 4 ఎకరాలకు నీళ్ళు రాకుండా అని పని చేస్తారు మా ఉత్తమన్న, మా మేధావైన ఉత్తమన్న. ఈ ప్రోగ్రామ్ ఏందో ఒకసారి చెప్తారు. సో ఇక్కడ ఒక ఫోటోలో ఇక జగదీష్ రెడ్డి పక్కన నిలబడ్డాను. ఆయన తండ్రి 95 సంవత్సరాల వయసు, ఇంకొక 5 ఏళ్ళు అయితే 100 సంవత్సరాలు అవుతుంది. సో ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు. ఆయన విషయం ఏంటంటే ఆయన సర్పంచ్ అయ్యిండు. జగదీష్ రెడ్డి గారు పోకుండా సొంత గ్రామంలో ఆయన నిలబడితే ఆయన చిరకాల కోరికంట. సో కొడుకుగా తీర్చిండు. ఆయన కూడా ఆయన సొంతంగా ఉన్న పేరుతో గెలిచిండంట. సో సర్పంచ్ల సన్మాన కార్యక్రమం, ఈ పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో నిన్న పాల్గొని అన్ని విషయాలు చెప్పినట్టుంది. సో ఆయన ఫేస్ లో ఒక స్మైల్ చూసిన, ఒక తండ్రి కోరిక నెరవేర్చడంలో కొడుకుకున్న ఆనందం నిన్న జగదీష్ రెడ్డి గారి కళ్ళలో నేను చూసిన. సో అది ఒక మంచి సీన్ అనిపించింది. రాజకీయాలు పక్కన పెడితే సో తండ్రి కొడుకుల బంధంలో అది గొప్పగా అనిపించింది. కానీ 95 ఏళ్ళ దాకా ఇంత స్ట్రాంగ్ గా ఉండడం అంటే మామూలు ముచ్చట కాదు. జగదీష్ రెడ్డి గారి జీన్స్ చాలా గట్టి అనమాట.